హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగమ్మాయి నా పేరు గాయత్రి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ప్రొద్దున వాకింగ్లో ఒక చెట్టును చూసాను ఆ చెట్టు ట్రంక్ నుంచి ఒక రకమైన సిరప్ని అది ప్రొడ్యూస్ చేస్తూ ఉందన్నమాట సిరప్ ఎందుకు అంటున్నానంటే ఆ లిక్విడ్ ఇంచుమించు సిరప్ లాగానే ఉంది అది స్టిక్కీగా ఉంది ఆ సిరప్ చుట్టూ బోల్డ్ అన్ని చీమలు కూడా ఉన్నాయి చెట్టు చూడడానికి మేపుల్ చెట్టు లాగానే ఉంది కానీ మేపుల్ చెట్టుకి ఆకులు కాస్త పెద్దవిగా ఉంటాయి దీని ఆకులు మాత్రం కొంచెం చిన్నవిగా ఉన్నాయి సో మేపుల్ చెట్టుకి వాతావరణం వచ్చేసి కాస్త చల్లగా ఉండాలి కెనడా లాంటి ప్లేసెస్ వచ్చేసి సూటబుల్ వెదర్ అనమాట సో టెక్సస్లో కూడా పెరుగుతూనే ఉంటాయి అక్కడక్కడ కానీ మీకు గనక తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి మీకు నేను పూర్ణాల పిండి లేదంటే బొబ్బట్లు పూర్ణాలు ఇవి మేమైతే ఇంచుమించు సేమ్గా పిలుస్తామన్నమాట సో ఆ పిండిని ఎలాగ తయారు చేసుకోవాలి ఈజీగా మిక్సీ లేకుండా గ్రైండర్ లేకుండా పెద్ద అవస్థ లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఒక చిన్న టిప్ని నేను మీతో షేర్ చేసుకోపోతున్నాను అనమాట సో ఇది శనగపప్పు అనమాట దీన్ని ఒక 3 hours సోక్ చేసి తర్వాత దీన్ని వాటర్లో ఉడకబెట్టానండి ఉడకబెట్టేసి దీన్ని ఇలా స్ట్రైనర్లో వేసాను అనమాట అండ్ ఇలా నేను బెల్లం తీసుకొని బెల్లంని కరగదీస్తున్నాను మీరు బెల్లం కావాలి అంటే తురిమి కూడా వేసుకోవచ్చండి ఇది కొంచెం గట్టిగా ఉంది తురమడం అంటే కొంచెం చేయి నొప్పి పని నాకైతే సో అందుకని దీన్ని నేను కరగదీస్తున్నాను మనము పూర్ణాలు అంటారు బొబ్బట్లు బూరలు ఇట్లాంటివన్నీ అంటే రకరకాల ప్రాంతంలో రకరకాలుగా పిలుస్తారు కదా సో మేము మాత్రం వీటిని పూర్ణాలని పిలుస్తామన్నమాట సో ఈ పూర్ణాలు ఏంటంటే చిన్నప్పుడు మా మదరు ఆవిడ దీన్ని ఆ బెల్లం కలిపి బెల్లంతో ఉడకబెట్టి డిఫరెంట్గా చేసేవాళ్ళు చాలా ఎక్కువ కష్టం అనిపించేది సో అసలు మిక్సీ లేకుండా గ్రైండర్ లేకుండా ఏం లేకుండా మనము ఈ పూర్ణాల పిండిని తయారు చేసుకోవచ్చు అన్నమాట మా మదర్ అయితే చిన్నప్పుడు దాన్ని బాగా దంచుకొట్టి అంటే శనగపప్పుని ఉడకపెట్టిన తర్వాత బెల్లంలో తురిమి వేసేసి బాగా దంచి చేసేవాళ్ళు చాలా ఎక్కువ పని అనిపించేది అనమాట మా అమ్మ ఆ టైంలో చాలా ఎక్కువగా చేతి వాడకమే ఉండేదన్నమాట అప్పుడప్పుడు దీంట్లో రాళ్ళు వస్తూ ఉంటాయి ఒక చిన్న రాయి లాంటిది ఏదో కనిపించింది తీసేసాను సో ఇలా మొత్తం ఇంచుమించు ఇది ఇలా కరిగింది కదండి దీంట్లో ఇప్పుడు నేను పప్పును యాడ్ చేసుకుంటున్నాను ఇలా చేయడం చాలా ఈజీ అండి అసలు పెద్ద కష్టం అనిపించదు వేడి మీద ఉన్నప్పుడే ఈ పప్పునంతా ఇలా నల్లమాలన్నమాట అంటే ఇలా అనేస్తే పప్పు మెత్తగా అయిపోతుంది ఇలా చాలామంది చేస్తారండి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విధానము కానీ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట పెద్దగా కష్టం లేకుండా అవుతుంది ఇంచుమించు పప్పు అంతా మ్యాష్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం జరుగుతుంది సో ఇంకొక డౌట్ రావచ్చు ఇలా వాటరీగా ఉంది కదా ఎలాగా అని అప్పుడు ఏం చేయాలి అంటే స్లో ఫ్లేమ్ పైన దీన్ని ఉడకనివ్వాలన్నమాట ఇది ఉడికిన తర్వాత చక్కగా ఈ నీళ్ళంతా గుంజేసుకుంటుంది ఈ బెల్లంలో ఉన్న నీళ్ళు పప్పులో ఉన్న నీళ్ళన్నీ గుంజేసుకుంటుంది అన్నమాట ఆ తర్వాత ఇది చల్లార్చనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం ఇంకా ముద్దలు కట్టేసుకోవాలన్నమాట కానీ స్లో ఫ్లేమ్ మీద మాత్రం దీన్ని ఒక 5 minutes అయితే ఉడకనివ్వాలండి ఇలా చూడ్డానికి కూడా భలే ఉంటుంది తినబుద్ధి అవుతుంది చాలా జ్యూసీగా ఉంది పప్పు బెల్లంతో సో 5 minutes కలిపేసిన తర్వాత ఇది గట్టిగా అయిపోతుందండి దీన్ని
మంట ఆర్పేసి ఇలా పెట్టేసాను సైడ్కి. కొంచెం గోరువెచ్చగా ఉంది కానీ ఇలా ముద్దలు అయిపోతాయి మనకి. ఎంత జ్యూసీగా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని నేను బొబ్బట్లు వేయబోతున్నాను. బొబ్బట్లు అనండి, పూర్ణాలు ఏదైనా అనొచ్చు. సో తెలియని వారికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సో 2 గ్లాసెస్ పప్పు తీసుకున్నానండి. 6 గ్లాసెస్ వాటర్ వేసి బాయిల్ చేశాను. ఎలా అంటే పప్పు మెత్తగా అవ్వాలి. మనం ఇలా పప్పుని ఇలా అంటే పప్పు అంతా ఇలా మ్యాష్ అయిపోవాలి ఫింగర్స్ పైన. సో నేను రెసిపీ చూపించట్లేదు. యాక్చువల్గా నేను రెసిపీ కంటే ఈ టిప్ చూపిస్తున్నాను అంతే. ఏంటంటే బెల్లంలో ఇలా బెల్లాన్ని ఉడకపెట్టేసి పప్పుని మనం యాడ్ చేసుకొని ఇలా చేసేసుకోవచ్చు మిక్సీ లేకుండా అని. పప్పు బెల్లం మెజర్మెంట్స్ మరొకసారి షేర్ చేస్తున్నానండి. ఎవరైనా కొత్తగా ఉంటే వారికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను 2 గ్లాసెస్ శనగపప్పు తీసుకుంటే 1.5 గ్లాస్ బెల్లం తీసుకోవడం అయితే జరిగిందండి. మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ తింటారు. మా పాప ఒకటే మంచిగా స్వీట్ తింటుందన్నమాట. మీకు ఎక్కువగా స్వీట్ కావాలి అంటే 2 గ్లాస్ పప్పు తీసుకుంటే 2 గ్లాస్ బెల్లం తీసుకోవచ్చు అనమాట. మీకు గ్లాసెస్లో ఈ మెజర్మెంట్స్ అర్థం కాకపోతే గ్రామ్స్లో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 గ్రామ్స్ మీరు శనగపప్పు తీసుకుంటే కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 150 గ్రామ్స్ బెల్లం తీసుకోండి. లేదు మేము స్వీట్ బాగా తింటాము అని అనుకుంటే 200 గ్రామ్స్ మీరు పప్పు తీసుకుంటే 200 గ్రామ్స్ బెల్లం తీసుకోండి. సో ఇవన్నీ ఉడకబెట్టిన తర్వాత మీకు ఫస్ట్ కొంచెం ఎక్కువ వాటరీగా అంతా అనిపిస్తూ ఉండొచ్చు. కంగారు పడద్దు. స్లో ఫ్లేమ్ పైన మీరు ఉడకబెట్టడం స్టార్ట్ చేస్తే అది నీరంతా తీసేసుకుంటుందన్నమాట. తీసుకొని పప్పు గట్టిగా ముద్దలాగా తయారవుతుంది. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నీరు గుంజుకున్న తర్వాత మీరు కాస్త పక్కన పెట్టేస్తే ఒక 20 మినిట్స్ పప్పంతా గోరువెచ్చగా ముద్దలాగా తయారైపోతుందన్నమాట. సో నేనైతే ఇలా చేశానండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. మా సైడ్ వచ్చేసి వీటిని పూర్ణాలు, బూరెలు అని అంటారు. బొబ్బట్లు వచ్చేసి ఇదే పిండిని బొబ్బట్లో కూడా వాడచ్చు అనమాట. బొబ్బట్లో పిండిని ఇంకొకలాగా తయారు చేస్తారు. వాటిని చేతిపైన కొడతారు. చేతిపైన రాని వాళ్ళు కర్రను కూడా వాడతారనమాట. సో పూర్ణాలు చూసారా, పైనుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా తయారవుతుంది. దీంట్లో చాలామంది కొబ్బరి కూడా వాడతారు. నా దగ్గర అయితే కొబ్బరి లేదు, కానీ కొబ్బరి వేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ పూర్ణాలు తయారు చేసే విధానము మొత్తం మళ్ళీ ఒకసారి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం నేను రెసిపీ పూర్తిగా పోస్ట్ చేస్తానండి. ఈ టిప్ ఏంటంటే జస్ట్ ఆ పూర్ణం ముద్దలు అంటే ఆ పప్పు బెల్లంని ఈజీగా ఎలా చేసుకోవాలో మాత్రమే చూపించానమాట. ఇవి వచ్చేసి మన ఇంట్లో మొన్న మనం గుమ్మడికాయ వడియాలు పెట్టాం కదా, నేను అమ్మ కలిసి. అవే గుమ్మడికాయ వడియాలు. టేస్ట్ అయితే పిచ్చ కేక ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం ఎంచుతున్నాను. సో పప్పులోకి, సాంబార్లోకి, లేకపోతే ఎనీ రోటి పచ్చళ్ళలోకి చాలా టేస్టీగా ఉంటాయి. ఈవెన్ ఉత్తికి కూడా తినేచ్చు, లేదంటే వీటితో పులుసు కూడా పెట్టచ్చు. సూపర్ సూపర్ ఉన్నాయండి టేస్ట్ మాత్రం. కాదమ్మా, ఇక్కడ మంచిగా ఉంది కదా కూర్చోడానికి హాయిగా. ప్రశాంతంగా
పదే మమ్మీ. ఇక్కడ కూర్చుందా కాసేపు. కాతల్లి అసలు ఏం చేస్తారు వాటిని? అంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. అసలు ఏం చేస్తారే అవి? వెరైటీగా ఉన్నాయి అన్నీ. ఓ వావ్, దిస్ ఇస్ వెరీ నైస్. ఇక బానీ బానీ క్యాక్టస్ ఇదిగో బాగమైతల్లి. ఇది చూడు ఇక్కడ చూడు. ఈ క్యాక్టస్ అంటే $500 అంట. ఓ ఈ మష్రూమ్ $95. ఏం చేస్తారు ఇది? ఈ క్యాక్టస్ నాకు అర్థం కాదు. ఏంటిది $500? ఈ బుడ్డ క్యాక్టస్ ఇంటి ముందు పెడతారా? కాదే, ఏం చేస్తారు అది? దాన్ని యూజ్ అయింది అది అసలు అసలు ఏం చేస్తారు తల్లి దాన్ని? It's just a thing to show at me. అంత దానికేనా అంత బుడ్డ బుడ్డగా ఉన్నాయి? It's $48. అసలు ఏం చేస్తారా? చౌకి పెట్టుకున్నదా? మెళ్ళో వేసుకునేదా? It's just this little statue. ఇంక ఇక్కడ చూడదు స్కాన్ ఎంత బాగుందో. I like the rat better. క్యూట్ ఉన్నాయి వాళ్ళు. Look at that little rat. Like, Amma, can you take a picture of this? ఇంకో వీడియో తీస్తున్నా, నువ్వు చూడొచ్చు దగ్గర నుంచి. కానీ ఏం చేస్తారు తల్లి ఇంత దాన్ని? It's adorable. Look at its tiny ఇగో little నీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు అట్లా పెట్టిండ్రు అంతే. అసలు ఏం చేస్తారు? మెళ్ళోనో చౌకో పెట్టుకుంటే ఇది జ్యువెలరీ స్టోర్ కదా. It's like... ఇంకో ఇట్లాంటి నెక్లెస్లు కొనుక్కో, కనీసం మెళ్ళో వేసుకోవచ్చు కదా. I like the rat better. ఆ ర్యాట్ ఏం చేస్తారు? I want a rat. ఇంకో ఇది చూడు ఇక్కడ భలేగా ఉంది మెళ్ళో వేసుకున్నారు. Look at its little face. ఇంకో పాపకి ఎలుక కావాలంటే ఎలుక మీద పడ్డది దాని ప్రాణం. And look at the cheese. The cheese is there. ఏ చీజ్ ముక్క కూడా పెట్టినరా? And they also put, look at the little face and the little eyes. తల్లి అంత అంత చేతితో పెట్టు తల్లి, అక్కడ పెట్టేసే బంగారు. దూరం నుంచి చూడరాదు చిట్టి తల్లి. It's so cute. I need to feel it. ఇక్కడ ఇంకేమైనా కొనుక్కో మంచిగా. ఇగో మెళ్ళ వేసుకుని ఉన్నాయి ఆ ఇంకో ఇవన్నీ. ఇది బాగుంది, ఈ కలర్స్ బాగున్నాయి. ఇట్లాంటి ఇది కొనుక్కో. అట్లెందుకు తల్లి అది? ఇక్కడ చూడు వాణి, ఒక్క నిమిషం ఇక్కడ చూడు. స్నో మ్యాన్. So cute. You also doing okay over here? ఇక్కడ పిల్లలకి బోబా బోబా అంటే చాలా ఇష్టము. టేక్ ఇట్. ఏ ఏంటిది? ఇది ఏం ఫ్లేవర్ తల్లి? It's honeydew. ఈ బోబా అంటే ఏం లేదండి, సగ్గు బియ్యం. పప్పయ్య ఏది మన గ్యాంగ్ ఎక్కడ పోయింది? షుగర్ తక్కువ ఉన్నది ఏంటిదో ఇది?